Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, క్వశ్చన్ని తమ్నేల్లో చూసే ఉంటారు. ఇప్పుడు ఆన్సర్ సొల్యూషన్ చూద్దాం మనం. ఇక్కడ సర్కిల్ ఇచ్చిండు, సర్కిల్ ఇచ్చి స్పియర్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు క్వశ్చన్లో. అండ్ ఇక్కడ ఆన్సర్ చూడండి. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏమిచ్చిండు? x² + y² + z² -2x + 2y + 4z - 3 = 0. ఇదేంటంటే ఇది స్పియర్ అండ్ ఇది ప్లేన్. ఇక్కడ ద రిక్వైర్డ్ స్పియర్ పాసింగ్ త్రూ ది సర్కిల్ ఏంటి ఫార్ములా? s + λ/π. s అంటే స్పియర్ ఈక్వేషన్, π అంటే ప్లేన్ ఈక్వేషన్. లాంబ్డా ఇంటూ పై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకు s ప్లస్ లాంబ్డా ఇంటూ పై. s ఏంటి? ఇక్కడ ఇది కదా s. x² + y² + z² - 2x ఇది s రాసాం. ప్లస్ లాంబ్డా పై అంటే ఏంటి? ప్లేన్ కదా. 2x + y + z - 4 అదే బ్రాకెట్లో రాశాను. ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇక్కడ స్లో అనిపిస్తే మీరు స్పీడ్ని 2 × 2x పెట్టుకొని వినండి, ఫాస్ట్గా వినబడుతుంది మీకు. ఒకవేళ స్లో అనిపిస్తే ఇక్కడ ఏం చేయాలి మనం నెక్స్ట్ స్టెప్లో? ఈ లాంబ్డా ఉంది కదా, లాంబ్డాని ఈ లోపటి ప్రతి దానికి మల్టిప్లై చేయాలి. 2λx ప్లస్ లాంబ్డా ఇంటూ y, లాంబ్డా y ప్లస్ లాంబ్డా ఇంటూ z, లాంబ్డా z మైనస్ 4 ఇంటూ లాంబ్డా, 4λ ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ ఇక్కడ దానికి సపరేట్ కోఎఫిషియెంట్స్ రాయాలండి. ఇక్కడ x² + y² + z². తర్వాత ఇక్కడ -2x, x కోఎఫిషియెంట్ -2. ఇక్కడ నెక్స్ట్ ఉందా? ఇక్కడ x కోఎఫిషియెంట్ ప్లస్ 2λ. ఇందులోకి వెళ్ళి x కామన్ తీస్తే -2 + 2λ ఇంటూ x. ఇక్కడ ప్లస్ y కోఎఫిషియెంట్స్ని కామన్ తీయాలి. ఇక్కడ y కోఎఫిషియెంట్ ఏముంది? +2. ఇక్కడ y ఉంది. ఇక్కడ y కోఎఫిషియెంట్ ఏంటి? లాంబ్డా. 2 + లాంబ్డా ఇంటూ y ప్లస్ z కోఎఫిషియెంట్స్ని కామన్ తీయాలి. ఇక్కడ ఉంది z కోఎఫిషియెంట్ ఏంటి? +4. z కోఎఫిషియెంట్ ఇక్కడ ఉంది లాంబ్డా ఇంటూ z. ఇక్కడ z కోఎఫిషియెంట్ ఏంటి? +λ ప్లస్ కోఎఫిషియెంట్స్ ఏంటి? -3 - 4λ ఈజ్ ఈక్వల్స్ టు 0. డన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం దీంతో కంపేర్ చేయాలండి. ఇక్కడ చూడండి, రఫ్ వర్క్ చేశాను నేను. ఇక్కడ ఒకసారి గమనించండి. x² + y² + z² + 2ux + 2vy + 2wz + d ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ వచ్చిన ఈక్వేషన్ని మనం దీంతో కంపేర్ చేసి సెంటర్ కనుక్కోవాలి. సెంటర్ ఫార్ములా ఇది -u - v - w. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ u వాల్యూ ఏంటి? ఇదే కదా u వాల్యూ. సెంటర్ ఫార్ములా ఇది -u - v - w మైనస్ ఇక్కడ u వాల్యూ ఇదే కదా, u వాల్యూ -2 + 2λ. ఇక్కడ డినామినేటర్లో 2 ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఫార్ములాలో మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ 2ux ఉంది, కానీ ఇక్కడ 2 లేదు u ముందు. కాబట్టి u ముందు 2 లేదు కాబట్టి ఇక్కడ డినామినేటర్లో మనం 2 రాసుకోవాలి. ఓకేనా? అండ్ కామా మైనస్ v వాల్యూ ఏంటి? 2 + λ. ఇక్కడ కూడా v ముందు 2 లేదండి, అందుకని డినామినేటర్లో 2 రాసుకుందాం. మైనస్ w ఏంటి? ఇక్కడ 4 + λ. ఓకేనా? ఈ 4 + ఇవి w వాల్యూ ముందు కూడా 2 లేదు కాబట్టి డినామినేటర్లో 2 రాసుకుందాం. డన్. ఇప్పుడు ఈ మైనస్ అనేది మల్టిప్లై చేయండి లోపలికి. ఏమవుతుంది? +2 - 2λ/2 -2 - λ/2
-4 మైనస్ లాంబ్డా బై 2. ఇది సెంటర్. ఇప్పుడు ఏం చేయాలి? నౌ గివెన్ ప్లేన్, ఒక ప్లేన్ కూడా ఇచ్చిండండి మనకు. ఏంటి అది? 3x ప్లస్ 4y మైనస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ క్వశ్చన్లో క్లారిటీగా ఇచ్చిండు. ద ప్లేన్ టచెస్ ద స్పియర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది స్పియర్ 1 టు ద ప్లేన్ 2 ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ ద స్పియర్. ఇక్కడ పర్పెండిక్యులర్ ఫార్ములా అప్లై చేయాలి. దేనికి అప్లై చేయాలి? ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటట? ఈక్వేషన్ నెంబర్ 1 టు ద ప్లేన్ టచెస్ ద ప్లేన్. ఓకేనా? స్పియర్ ఈక్వేషన్ అనేది ప్లేన్ని టచ్ చేస్తుంది, సెంటర్. ఇప్పుడు పర్పెండిక్యులర్ ఫార్ములా ఇక్కడ చూడండి. మోడ్ a ఇంటూ మైనస్ యూ ప్లస్ b ఇంటూ మైనస్ v ప్లస్ c ఇంటూ మైనస్ w ప్లస్ d బై అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ w స్క్వేర్ మైనస్ d. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. ఓకేనా? ఇది ఈజ్ ఈక్వల్స్ ఇది ఎందుకు వచ్చింది? ఇక్కడ రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఏంటి? ఇదే కదా, రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఫార్ములా. డన్. ఇది రాంగ్ అండి ఇది. అండ్ ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 2 ఉంది కదా, ప్లేన్ ఈక్వేషన్ నుంచి మనం ఏ వాల్యూ 3 రాసుకోవచ్చు, బి వాల్యూ 4 రాసుకోవచ్చు, డి వాల్యూ అనేది -14 రాసుకోవచ్చు. మీరు రఫ్ బుక్ ముందట పెట్టుకొని నేను చెప్పేటప్పుడు చేయండి, అలా అయితేనే అర్థమవుతుంది. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్. అండ్ ఇక్కడ ఏ ఇంటూ మైనస్ యూ కదా, ఏ వాల్యూ ఏంటి? 3 మైనస్ యూ వాల్యూ ఇది ప్లస్ బి ఇంటూ మైనస్ బి 4, బి వాల్యూ 4 మైనస్ వి వాల్యూ ఇది. డి ప్లస్ డి ఉంది కాబట్టి ఇక్కడ -14. మనం ఈ ఫార్ములా ప్రకారం చూసుకుంటే, ఓకేనా, ఈ ఫార్ములా నుంచి నేను రాశాను అది. డన్. అండర్ రూట్ 9 ప్లస్ 16 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఇది యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ మైనస్ డి. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఒకసారి మీరు రీచెక్ చేసుకోండి రఫ్ బుక్లో. అండ్ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఇందులో 2 మైనస్ 2 లాంబ్డా ఉంది కదా, ఇందులో నుంచి 2 కామన్ తీస్తే బయటకు వచ్చేస్తే ఈ 3కి 2 అనేది మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అవుతే ఏమవుతుంది? 6 అవుతుంది. 2 3 జా 6. అండ్ ఇక్కడ 2 1 జా 2 2 జా గెట్ క్యాన్సల్. అండ్ ఇక్కడ ఇప్పుడు ఏమైంది? ఇక్కడ 1 మైనస్ లాంబ్డా బై 2 ఇది 3. 2 1 జా 2 3 జా ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది? 2 ఇంటూ -2 మైనస్ లాంబ్డా -14 బై అండర్ రూట్ 9 ప్లస్ 16 అంటే 25 ఈజ్ ఈక్వల్స్ టు ఇది యూ స్క్వేర్ ఇక్కడ రాసాను చూడండి, ఇది వి స్క్వేర్, ఇక్కడ ఇది డబ్ల్యూ స్క్వేర్ అండ్ మైనస్ డి. ఇక్కడ ఏం చేశానంటే మైనస్ని బయటికి తీసుకొచ్చే ప్లస్ అయింది, ప్లస్ అండ్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను నేను 3 ప్లస్ 4 లాంబ్డా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మోడ్. ఇక్కడ చూడండి ఏం మిగిలింది? ఇక్కడ 3ని లోపలికి మల్టిప్లై చేయండి. 3 1 జా 3 మైనస్ 3 లాంబ్డా మైనస్ ఇక్కడ 2 2 జా 4 డన్ మైనస్ 2 ఇంటూ లాంబ్డా -2 లాంబ్డా -14 అనేది కాన్స్టాంట్. అండర్ రూట్ 5 అంటే స్క్వేర్ ఏంటి? 5. ఓకేనా? రూట్ 25కి స్క్వేర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 4 అనేది ఎల్సిఎం తీసాను, చెక్ చేసుకోండి. 4 అనేది ఎల్సిఎం తీసాను, మీరు రఫ్ వర్క్లో చేయండి అండి. ఓకేనా? ఇక్కడ మనకు దీనికి 4, ఇక్కడ 3 ప్లస్ 4 లాంబ్డా ముందు 4 ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇక్కడ చూడండి 3 ప్లస్ 4 లాంబ్డా కింద డినామినేటర్లో 4 లేదు కాబట్టి ఒక్క దీనికే మనం 4 అనేది మల్టిప్లై చేసాము. డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటి? ఇక్కడ చూడండి మోడ్ ఇక్కడ -3 లాంబ్డా -2 లాంబ్డా ఎంత? -5 లాంబ్డా. కాన్స్టాంట్స్ ఎన్ని ఉన్నాయి? -15 బై 5 ఈజ్ ఈక్వల్స్ టు
దీన్ని స్క్వేర్ చేయాలి. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఇది రాశాను. ఇది కూడా ఓకేనా. ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా మనం అప్లై చేయాలి. అండ్ ఇక్కడ కూడా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం రాశాను. అండ్ ఈ 4ని మల్టిప్లై చేశాను లోపటికి, డినామినేటర్లో 4 డన్ యాజ్ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ ఏం చేశానంటే నెక్స్ట్ స్టెప్లో ఇందులో నుంచి -5ని కామన్ తీసాను. ఓకేనా, కామన్ తీసి ఈజ్ ఈక్వల్స్ టు ఇందులో నుంచి 1/2 అనేది బయటికి తీసుకొస్తే ఏమవుతుంది, అండర్ రూట్ 4 లాంబ్డా స్క్వేర్ 6 లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా 4 లాంబ్డా 16 లాంబ్డా ఎంత 20 లాంబ్డా ప్లస్ కాన్స్టాంట్స్ చూసుకోండి, మొత్తం 36 వస్తాయి కాన్స్టాంట్. ఇక్కడ బయట 2 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ రూట్ 4కి స్క్వేర్ ఎంత 2 కదా, 2 స్క్వేర్ ఎంత 4 కదా, అలా రూట్స్ నేర్చుకోండి మీరు ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మాడ్కి దీన్ని సపరేట్ అప్లై చేశాను. మాడ్ -5 ఇంటూ మాడ్ లాంబ్డా ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఈ 5 అనేది అటు క్రాస్ మల్టిప్లై అవుతే ఈ 1కి 5 ఇంటూ 1 ఎంత 5/2 అండర్ రూట్ ఇందులో నుంచి 2ని కామన్ తీసాను. తీస్తే 3 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 10 లాంబ్డా ప్లస్ 18 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మాడ్లో మైనస్ ఉన్న ప్లస్ ఉన్న అదేమవుతుంది, ప్లస్సే అవుతుంది. ఓకేనా, మైనస్ ఉన్న ప్లస్సే అవుతుంది కాబట్టి +5 మాడ్ లాంబ్డా ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 5/2. ఇది యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇక్కడ ఏమైంది, ఇటు పక్క 5 ఇటు పక్క 5 క్యాన్సల్ అయింది. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మనం స్క్వేరింగ్ చేయాలి. లాంబ్డా ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 5 కట్టింది కాబట్టి 1 ఉంటుంది, 1/2 హోల్ స్క్వేర్. అండ్ ఈ స్క్వేర్కి ఈ స్క్వేర్ క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a² ప్లస్ b² ప్లస్ 2ab ఫార్ములా చూసుకోండి ఈజ్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, ఇక్కడ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయింది కాబట్టి 2 ఇంటూ యాజ్ ఇట్ ఈజ్. అండ్ ఇక్కడ 2 1s 2 2s 4 డన్. ఈ 2 అనేది క్రాస్ మల్టిప్లై దీనికి అయితే మల్టిప్లై అవుతుంది. 2 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 18 ప్లస్ 12 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి డన్. ఇక్కడ ప్లస్ 18 ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు కూడా ప్లస్ 18 ఉంది, గెట్ క్యాన్సిల్ అయినాయి. అండ్ 3 లాంబ్డా స్క్వేర్ మైనస్ ఈ ప్లస్ 2 లాంబ్డాని అదికి పట్టుకొచ్చేస్తే -2 లాంబ్డా స్క్వేర్ అవుతుంది ప్లస్ 10 లాంబ్డా ఇక్కడ ప్లస్ 12 లాంబ్డాని అటు పట్టుకొచ్చేస్తే -12 లాంబ్డా అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ ఇక్కడ మనం సాల్వింగ్ చేస్తే ఇలా వస్తుంది మనకు లాంబ్డా స్క్వేర్ -2 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇందులో నుంచి లాంబ్డాని కామన్ తీస్తే లాంబ్డా -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకు లాంబ్డా వాల్యూస్ అనేది మనకు వచ్చాయి. ఏంటి, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0, లాంబ్డా -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ -2 పట్టుకొచ్చేస్తే +2 అవుతుంది. లాంబ్డా వాల్యూ ఏంటి 2. ఇక్కడ లాంబ్డా వాల్యూస్ అనేవి 2 వాల్యూస్ వచ్చాయి మనకు. ఏంటి, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0,2. ఈ 0 వాల్యూ అండ్ 2 వాల్యూ ఈక్వేషన్ నెంబర్ 1 స్పియర్ ఈక్వేషన్ ఉంది కదా, ఈక్వేషన్ నెంబర్ 1 s ప్లస్ లాంబ్డా పై మనం చేసాం కదా, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు స్పియర్ ఈక్వేషన్ అనేది వస్తుంది. దాని ఇక్కడ చూసుకోండి, సబ్స్టిట్యూట్ లాంబ్డా వాల్యూస్ అయిన ఈక్వేషన్ నెంబర్ 1. ఫస్ట్ 0ని సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ లాంబ్డా ప్లేస్లో. అప్పుడు ఈ 0 ఇంటూ ఇది ఏమవుతుంది, ప్లేన్ మొత్తం 0 అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది, x² + y² + z² -2x + 2y + 4z -3 ఈజ్ ఈక్వల్స్ టు 0 డన్. ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2 వాల్యూ అనేది ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఇక్కడ లాంబ్డా ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, మనం ఈ 2ని లోపలికి మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. 2 2s 4 అంటే 4x, 2 ఇంటూ y 2y, 2 ఇంటూ z 2z -2 4s 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు మనం సాల్వింగ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, సాల్వింగ్. ఇక్కడ x² + y² + z² యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఇక్కడ -2x ఇక్కడ +4x ఏమవుతుంది, +2x అవుతుంది. ఇక్కడ +2y ఎంత +4y. ఇక్కడ +4z + 2z ఎంత +6z -3 -8 ఎంత -11
ఈజ్ ఈక్వల్స్ టు 0. డన్. మనకేంటి ఇక్కడ 2 వచ్చాయి, మనకు 2 స్పేర్స్ ఈక్వేషన్స్ వచ్చాయి. ద రిక్వైర్డ్ స్పేర్ ఈక్వేషన్స్ ఆర్, ఎన్ని 2 ఈక్వేషన్స్ వచ్చాయి మనకు. x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ 2x ప్లస్ 2y ప్లస్ 4z మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒకటి, అండ్ ఇది ఒకటి. ఇక్కడ 2 స్పియర్ల ఈక్వేషన్లు మనకు వచ్చాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.